కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన లడ్డు విషయంలో విషప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సీబీఐ షిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జంతు అవశేషాలు లేవని తీర్పునిచ్చింది. అందులో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేఘపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మండల కన్వీనర్ రేవనూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు అవాస్తవమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెరలేపి దేవుడిపై కూడా విషప్రచారాలు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. సత్యం ఎప్పుడూ గెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, నారపరెడ్డి, మల్లిరెడ్డి విజయ్, బాబు, రమేష్, కొండయ్య, ఖాజారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. గతంలో మనం ప్రభుత్వం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం అందరూ కలిసి కూటమి ప్రభుత్వం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలక్షన్ టైంలో విపరీతమైన అసత్యాలు అపచారాలు చేస్తూ నిందలు మోపారు. ఆ నిందలన్నీ రుజువు చేసుకునేదానికి కల్తీలో తిరుపతి లడ్డులో కల్తీ ఉందని, ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు, అన్ని జంతువుల కొవ్వులు ఉన్నాయని విపరీతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం అబద్ధమని నిరూపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో ఇచ్చిన టీటీడీ చైర్మన్ చేత దమ్మున్న నాయకుడు కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు. ఇది నిజానిజాలు సిబిఐ చేత తేల్చాలని. సిబిఐ ఈరోజు సిట్టు దర్యాప్తుకు ఆదేశిస్తే సిట్టు క్లీన్గా ఇచ్చేసింది. ఎటువంటి కల్తీ లేదు, అంత అబద్ధ ప్రచారము. అసలు ఊరికి ప్రచారం చేసిన వాళ్ళందరినీ రుజువులు కానుంటే ఈరోజు అందరూ శిక్షార్హులే. అవన్నీ కానీ వస్తే మొత్తం కూటమి ప్రభుత్వంలో ఉండే మొత్తాన్ని జైలు పాలయ్యే పరిస్థితికి వచ్చింది. వాళ్ళందరూ ఇప్పుడు తలకాయ ఎక్కడ ఉంచుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో కూడా వాళ్ళకే అర్థం కాదు. లడ్డులో పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని అనేక నిందలు మోపారు. నిజంగా ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా చాలా మంది బాధపడిపోయారు. ఏందబ్బా మేము తినది పంది కొవ్వ, ఇదేంటి చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇద్దరి నుంచి ఈరోజు సిబిఐ కానీ సిట్ వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ విచారణలో తేల్చేశారు. పందిలో ఇటువంటి పంది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ జంతువు కొవ్వు కానీ లేదని తేల్చేశారు. ఇంతకుముందు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వాడిన లడ్డులో పంది కొవ్వు, జంతువుల కొవ్వు ఉందని చెప్పి ప్రచారం చేసి వాళ్ళు ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కనుకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కనుకైతే జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అని చెప్పి ఉండేది. కానీ ఆ దేవదేవుడు మన పార్టీ గురించి అక్కడ మన సుప్రీంకోర్టులో కేసు వేపించి వైవి సుబ్బారెడ్డి గారి చేత కేసు వేపించి అక్కడి నుంచి సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దేవదేవుడే ఈ సిబిఐని వేసినట్టు మేము భావిస్తున్నాం. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తుల గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం. Finally, Lord, please subscribe to N3 TV.